Hello friends, welcome to Nature Facts. Please subscribe our channel to get more updates. Current Affairs April. పలు దేశాల్లో వ్యాపారంలో అవినీతి చర్యలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత స్థానం 1 5th ప్లేస్, 2 9th ప్లేస్, 3 15th place, 4 19th place. Now the answer is 2 9th place. యూరప్, మధ్యాసియా, భారత్ మరియు ఆఫ్రికా దేశాలను పరిగణనలోకి తీసుకుని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఫ్రాడ్ సర్వే 2017 రూపొందించింది. మొత్తం 41 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఉక్రెయిన్, 2వ స్థానంలో సైప్రస్, 3వ స్థానంలో గ్రీస్ ఉన్నాయి. గ్లోబల్ ట్రావెల్ మరియు టూరిజం కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2017లో భారత్ ర్యాంక్ 1 10th ర్యాంక్, 2 15th ర్యాంక్, 3 30th ర్యాంక్, 4 40 rank. Just view the answer. Answer is 4 40th rank. ప్రపంచ ఆర్థిక ఫోరం ఈ రిపోర్ట్ను విడుదల చేసింది. 136 దేశాలతో కూడిన ఈ నివేదికలో భారత్ 40వ స్థానంలో నిలిచింది. స్పెయిన్ తొలి స్థానం దక్కించుకోగా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల భారత్ ఇజ్రాయెల్తో ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ $2 billion, సెకండ్ వన్ $3 billion, థర్డ్ వన్ $5 billion, ఫోర్త్ వన్ $6 billion. సో వ్యూ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1 మీన్స్ $2 billion. ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆయుధ ఒప్పందం. ఇందులో భాగంగా $1.6 billion విలువ గల మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతల మిసైల్ వ్యవస్థ, $400 billion విలువ గల దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. వ జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపికైన సినిమా ఏది? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ శతమానం భవతి, 2 కాసవ్, 3 రుస్తుం, 4 దశక్రియ. ఆన్సర్ సార్ ఆన్సర్ 2 కాసవ్. 2016 సంవత్సరానికి గాను ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్రోత్సవంలో కాసవ్ మరాఠీ చిత్రం ఉత్తమ చిత్రంగా పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కేటగిరీలో శతమానం భవతి, ఉత్తమ సాంఘిక సమస్య చిత్రం కేటగిరీలో పింక్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. రుస్తుం చిత్రంలో నటనకు గాను అక్షయ్ కుమార్కు ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికయ్యారు. కింది వారిలో చనిపోయిన తర్వాత కీర్తి చక్ర పురస్కారం పొందిన వారు ఎవరు? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ ప్రేమ్ బహదూర్ రేసిమ్ మగర్, సెకండ్ ఫజల్ దిన్, థర్డ్ మోహన్ సింగ్ బహదూర్, ఫోర్త్ నాన్ సింగ్ రజాయి. ఆన్సర్ ఈస్ ఫస్ట్. ఆన్సర్ ఈస్ ప్రేమ్ బహదూర్ రేసిమ్ మగర్. దేశంలో 2వ అత్యున్నత శాంతి పురస్కారం కీర్తి చక్ర గూర్ఖా రైఫిల్స్కి చెందిన లాన్స్ హవ్లాడ్ ప్రేమ్ బహదూర్ రేసిమ్ మగర్కు చనిపోయిన తరువాత ఈ పురస్కారాన్ని ప్రకటించారు. దేశంలో తొలి వన్యప్రాణి DNA బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్స్ ఆర్: రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, సెకండ్ కన్సో నేషనల్ పార్క్, థర్డ్ ఇండియన్ వెటర్నరీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, ఫోర్త్ IISc బెంగళూరు. ఆన్సర్ ఈస్: దేశంలో తొలి వన్యప్రాణి DNA బ్యాంక్ను ఉత్తరప్రదేశ్లోని బరేలీ ఇండియన్ వెటర్నరీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయనున్నారు. దేశంలో తొలి బాస్కెట్బాల్ స్కూల్ను ఎక్కడ ప్రారంభించారు?
ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ఆప్షన్ ఈజ్ ముంబై, థర్డ్ ఆప్షన్ ఈజ్ హైదరాబాద్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఢిల్లీ. సో ఆన్సర్ ఈజ్ 2 ముంబై. అమెరికాకు చెందిన బాస్కెట్బాల్ అసోసియేషన్ భారత్లో తొలి బాల్ స్కూల్ను ముంబైలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ప్రతి 1000 మంది మగ పిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ 950, సెకండ్ 930, థర్డ్ ఆప్షన్ ఈజ్ 910, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 890. జస్ట్ వ్యూ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 1 950. హర్యానాలో ఇటీవల లింగ నిష్పత్తి మెరుగుపడింది. గతంలో హర్యానాలో ప్రతి 1000 మంది మగపిల్లలకు 879 మంది ఆడపిల్లలే ఉండేవారు. 2016లో ఈ నిష్పత్తి 900కు చేరింది. 2017లో గణాంకాల ప్రకారం 950గా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు పీడిత రాష్ట్రాలు ఎన్ని? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 2, సెకండ్ ఆప్షన్ ఈజ్ 5, థర్డ్ ఆప్షన్ ఈజ్ 7, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 9. ఆన్సర్ ఈజ్ 3, థర్డ్ ఆప్షన్ 7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొత్తం టోటల్ 7 రాష్ట్రాలని. వాటిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. ఈ రాష్ట్రాలకు కరువు భత్యంగా 24,000 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. అతి తక్కువ వయసులో ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికైంది ఎవరు? అతి తక్కువ వయసులో ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికైంది ఎవరు? ఆప్షన్స్ ఆర్ నరేష్ వర్మ, సెకండ్ ఆప్షన్ ఈజ్ మలాలా యూసఫ్జాయ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ విక్టోరియా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రోజాలిన్ డేవిస్. ఆన్సర్ ఈజ్ 2. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్జాయ్ని శాంతిదూతగా నియమించారు. పాకిస్తాన్లో బాలికల విద్య కోసం పాటుపడిన మలాలాను 2012లో తాలిబాన్ల దాడిలో గాయపడింది. 2013 నుంచి తన తండ్రి జియావుద్దీన్ ఏర్పాటు చేసిన మలాలా ఫండ్ ద్వారా బాలికల విద్య కోసం ప్రచారం ప్రారంభించింది. 2014లో నోబెల్ అందుకున్న మలాలా అతి చిన్న వయసులో ఈ పురస్కారం పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. అతి తక్కువ వయసులో ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికైంది మలాలా యూసఫ్జాయ్. నేషనల్ టీబీ కాన్ఫరెన్స్ను 2017లో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ పాట్నా, గోవా, ముంబై, ధర్మశాల. ఆప్షన్స్ ఆర్ ఆన్సర్ ఈజ్ 4 ధర్మశాల. నేషనల్ టీబీ క్యాన్సర్ను 2017లో ధర్మశాలలో నిర్వహించారు. క్షయవ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 7, 8వ తేదీల్లో జాతీయ క్షయ సమావేశాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటులు, పార్లమెంట్ సభ్యులు స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడారు. ప్రపంచంలో marijuana డ్రగ్స్ అమ్మకాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ కెన్యా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఉరుగ్వే, థర్డ్ ఆప్షన్ ఈజ్ పరాగ్వే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ సెనెగల్. ఆన్సర్ ఈజ్ 2 ఉరుగ్వే. 18 ఏళ్లకు పైబడి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు నెలకు 40 గ్రాముల marijuana మందుల దుకాణంలో కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ ఉరుగ్వే దేశం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజల ఇళ్లలో marijuana చెట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. థాయిలాండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ బాక్సింగ్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ హాసన్ బాయ్ దుస్మతోన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రోహిత్ టోకాస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కె శ్యామ్ కుమార్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ మహమ్మద్ హుసాముద్దీన్. ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 3 కె శ్యామ్ కుమార్. ఈ టోర్నీలో ఉజ్బెకిస్తాన్కు చెందిన హసన్ బాయ్ దుస్మత్ను ఓడించి శ్యామ్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 64 కేజీల విభాగంలో రోహిత్ టోకాస్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఫ్లామింగ్ ట్రీసెస్ ఆఫ్ డ్రుపది
పుస్తక ఫ్లామింగ్ ట్రీసెస్ ఆఫ్ ద్రుపది పుస్తక రచయిత ఎవరు? వీరప్ప మొయిలీ, నితిన్ గడ్కరీ, రాజ్ సుందరం, సోర్బానంద సోనోవాల్. ఆన్సర్ ఈస్ 1, వీరప్ప మొయిలీ. జాతీయ పిల్లల చిత్రోత్సవం 2017ను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్: ఫస్ట్ పూణే, సెకండ్ ముంబై, థర్డ్ విశాఖపట్నం, ఫోర్త్ కోల్కతా. ఆన్సర్ ఈస్ థర్డ్, విశాఖపట్నం. జాతీయ పిల్లల చలనచిత్రోత్సవం 2017ను విశాఖపట్నంలో నిర్వహించారు. థెస్పిస్ పేరుతో దేశంలో తొలి మైక్రో డ్రామా ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్: హైదరాబాద్, సెకండ్ న్యూఢిల్లీ, థర్డ్ పూణే, ఫోర్త్ గోవా. ఆన్సర్ ఈస్ 2. వ్రీక్స్ అనే సంస్థ న్యూఢిల్లీలో థెస్పస్ పేరుతో మైక్రో డ్రామా ఉత్సవాలను నిర్వహించింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గ్రీకు నాటకకారుడు థెస్పిస్ పేరు మీదుగా ఈ నాటకాలను నిర్వహించారు. ఈ సంగీతకారుని పేరు మీద ఓ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆప్షన్స్ ఆర్: ఏఆర్ రెహమాన్, బి ఇళయరాజా, సి లతా మంగేష్కర్, డి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఆన్సర్ ఈస్ 4, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సంగీతాన్ని అభివృద్ధి చేసేందుకు వారణాసి వద్ద ఒక ప్రత్యేక సంగీత గ్రామాన్ని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 5వ ఆసియాన్ బిజినెస్ పురస్కారాల్లో ఆసియాన్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్ ఆర్: ఆశా కేమ్కా, సెకండ్ ఆప్షన్ ఈజ్ చందా కోచర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఇంద్రా నూయి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ విజయలతా గోయల్. ఆన్సర్ ఈజ్ 1. 5వ ఆసియన్ పురస్కారాల్లో ఆసియన్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన వారు ఆశా కేమ్కా. భారత సంతతికి చెందిన ఆశా కేమ్కా 5వ వార్షిక ఆసియా బిజినెస్ పురస్కారాలలో ఆసియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమె ప్రస్తుతం వెస్ట్ నట్టింగ్ హోమ్ షైర్ కాలేజీకి సిఇఓగా అండ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి కైలాస్ సూరి, కమ్యూనిటీ ఛాంపియన్ పురస్కారానికి నిష్టి ఇస్మాయిల్, ఆసియన్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి మార్నింగ్ సైడ్ ఫార్మాస్యూటికల్స్ను ఎంపిక చేశారు. శుక్ర గ్రహాన్ని పోలిన మరొక గ్రహాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఆర్: ఇస్రో, సెకండ్ ఆప్షన్ ఈజ్ జాక్సా, థర్డ్ నాసా, ఫోర్త్ చెక్సో. ఆన్సర్ ఈజ్ 3 నాసా. శుక్రగ్రహాన్ని పోలిన మరో గ్రహాన్ని నాసా కనుగొన్నది. నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా శుక్రగ్రహాన్ని పోలిన మరొక గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 219 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఇక్కడ కాంతి సంవత్సరం అనగా కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించే దూరం. ఆసియా యూత్ ఛాంపియన్షిప్ 2017ను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్: తాస్కెంట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ బెలారస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ బాకు, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ సనా. ఆన్సర్ ఈజ్ 1, తాస్కెంట్. ఆసియా యూత్ ఛాంపియన్షిప్ 2017ను ఎక్కడ నిర్వహించారంటే తాస్కెంట్. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాస్కెంట్లో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ను నిర్వహించారు. ప్రతిష్టాత్మక చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ విజేత ఎవరు? ప్రతిష్టాత్మక చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఆర్: సెబాస్టియన్ వెటల్, సెకండ్ ఆప్షన్ ఈజ్ లెవిస్ హామిల్టన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ అలైన్ ప్రోస్ట్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ బిల్ ఆస్టిన్. ఆన్సర్ ఈజ్ 2. మెర్సిడెస్ జట్టుకు చెందిన ఫార్ములా 1 డ్రైవర్ లెవిస్ హామిల్టన్కు షాంఘై చైనీస్ గ్రాండ్ ప్రీలో ఇది 5వ టైటిల్. ఆప్షన్ ఈజ్ లెవిస్ హామిల్టన్. మెర్సిడెస్ జట్టుకు చెందిన ఫార్ములా 1 డ్రైవర్ లెవిస్ హామిల్టన్కు షాంఘైలో ఇది 5వ టైటిల్. మలేషియన్
సూపర్ సిరీస్ ప్రీమియర్ 2017లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ లిండాన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ లీ చాంగ్ వై, థర్డ్ ఆప్షన్ ఈజ్ మార్కెస్ ఫెర్నాల్డీ గిడియాగ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ జంగ్ సివై. ఆన్సర్స్ ఆర్ ఆన్సర్ ఈజ్ 1. మలేషియన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చాంగ్ వీను ఓడించి లిండాన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలను 1937లో ప్రారంభించారు. టైటిల్ విజేతకు ఇచ్చే నగదు బహుమతి $6,000. చంపారన్ సత్యాగ్రహం నిర్వహించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక డిజిటల్ ఎగ్జిబిషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ హైదరాబాద్, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా. ఆన్సర్ ఈజ్ 3, న్యూఢిల్లీ. చంపారన్ సత్యాగ్రహం నిర్వహించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక డిజిటల్ ఎగ్జిబిషన్ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. సత్యాగ్రహ బాపుకో కార్యాంజలి, ఏక్ అభియాన్ ఏక్ ప్రదర్శని పేరుతో న్యూఢిల్లీలో జాతీయ ఆర్కైవ్స్లో డిజిటల్ ఎగ్జిబిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఇన్ చంపారన్, రోమన్ రోలాండ్ అండ్ గాంధీ కరస్పాండెన్స్ అండ్ గాంధీ పుస్తకాలను విడుదల చేశారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవంపై అంతర్జాతీయ సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ బీజింగ్, లండన్, బాకు, న్యూఢిల్లీ. ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ న్యూఢిల్లీలో సమావేశాన్ని ప్రారంభించారు. హోమియోపతి సృష్టికర్త డాక్టర్ క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్స్ హనిమన్. హోమియోపతి సృష్టికర్త ఎవరంటే డాక్టర్ క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్స్ హనిమన్. భారత్ మంగోలియా ద్వైపాక్షిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ విశాఖపట్నం, వెరైంజ్, పూణే, ఐజ్వాల్. ఆన్సర్ ఈజ్ 2, వెరైంజ్. భారత్ మంగోలియా ద్వైపాక్షిక విన్యాసాలను వెరైంజ్లో నిర్వహించారు. ఎక్సర్సైజ్ నోమాటిక్ ఎలిఫెంట్ 11 పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించారు. ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ చైనా, అమెరికా, భారత్, జపాన్. ఆన్సర్ ఈజ్ 1. స్టీలు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో భారత్ ఉంది. స్టీలు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో భారత్ ఉంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్స్ ఆర్ జస్టిస్ రాజేంద్ర సింగ్ తోమర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ జస్టిస్ నాగేంద్ర సింగ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ జస్టిస్ తేజ్ బహదూర్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ జస్టిస్ నాగార్జున రెడ్డి. ఆన్సర్ ఈజ్ 3, థర్డ్. ఆన్సర్ ఈజ్ 3, జస్టిస్ తేజ్ బహదూర్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ కుటుంబ న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ తేజ్ బహదూర్ సింగ్ 327 పని దినాలలో 6,005 కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. లోక్సభలో ఇటీవల ఆమోదించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు 2017 ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్ ఆర్ బ్రాహ్మణ హక్కుల కోసం, సెకండ్ ఆప్షన్ ఈజ్ సాంఘిక విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆవుల సంరక్షణ కోసం, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ హిందూ సనాతన ధర్మం కాపాడడం కోసం. ఆన్సర్ ఈజ్ 120. ఆన్సర్ ఈజ్ 2, సాంఘిక విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు. 123వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం రాజ్యాంగంలో 338 ఆర్టికల్ను చేర్చుతారు. ఈ ఆర్టికల్ ప్రకారం సాంఘిక మరియు వెనుకబడిన వర్గాల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇటీవల 250 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ ఏది? ఆప్షన్స్ ఆర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్
ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఆప్షన్ 4 సర్వే జనరల్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సర్వే జనరల్ ఆఫ్ ఇండియా. సర్వే జనరల్ ఆఫ్ ఇండియా వివరణ. దేశ భౌగోళిక చిత్రాలను రూపొందించేందుకు 1767లో సర్వే జనరల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. భారతదేశ అధికారిక చిత్రాల మ్యాప్ను ఈ సంస్థ రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే పథకాలలో కేంద్రం వాటాను ఎంతకు తగ్గించారు? ఆప్షన్స్ ఆర్ 66, ఆప్షన్ 2 46, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 28. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలను 66 నుంచి 28కి తగ్గించి ఈ పథకాల నిర్వహణ కోసం రాష్ట్రాలకు కేంద్ర నిధులను విడుదల చేయడం జరిగింది. ఆప్షన్ 4 28. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే పథకాలలో కేంద్రం వాటాను ఎంతకు తగ్గించారంటే 28కి తగ్గించారు. గ్రూప్ 7 G7 దేశాల విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ ఆర్ అంకారా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఫ్రాంక్ఫర్ట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ లూకా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ లియోన్. ఆన్సర్ is 3 ఫ్రాంక్ఫర్ట్. ఆప్షన్ ఈజ్ 3. థర్డ్ ఆప్షన్ లూకా. G7 దేశాలు అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఇటీవల ఇటలీలోని లూకాలో జరిగిన ఈ దేశాల సమావేశానికి యూరోపియన్ యూనియన్ కూడా హాజరైంది. ప్రస్తుతం G7 దేశాలకు ఇటలీ అధ్యక్షత వహిస్తుంది. 32 ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం 2017 ఫిక్షన్ విభాగంలో అవార్డుకు ఎంపికైంది ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కోల్సన్ వైట్ హెడ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ జేమ్స్ పీటర్సన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ జాన్ రోడ్ఖలం, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ డేనిల్లా స్టీల్. ఆన్సర్ 1 కోల్సన్ వైట్ హెడ్ రాసిన ఊహాత్మక చారిత్రక పుస్తకం అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ఫిక్షన్ విభాగంలో పులిట్జర్ పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ప్రదానం చేస్తారు. హిందీ సేవి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన విదేశీయుడు ఎవరు? గ్రాబియేలా నిక్లియేవా, విక్టర్ ఇమాన్యుయల్, రిచర్డ్ ఐడన్, రాజోలినా రోజనా. ఆన్సర్ 1 హిందీ సేవా సమ్మాన్ పురస్కారాన్ని 1989లో ప్రారంభించారు. 2017 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన ప్రొఫెసర్ గాబ్రియేలా నిక్లియేవాకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ పురస్కారం కింద 5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. దేశంలో పరిశుభ్రతలో అత్యుత్తమ ఫోర్ట్గా ఎంపికైన ఓడరేవేది? ఆప్షన్స్ ఆర్ విశాఖపట్నం, చెన్నై ఓడరేవు, థర్డ్ ఆప్షన్ ఈజ్ ముంబై పోర్ట్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ హల్దియా పోర్ట్. ఆన్సర్ ఈజ్ 4 హల్దియా పోర్ట్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో 13 పోర్టులలో పరిశుభ్రతపై పరిశీలన జరిపింది. ఇందులో అత్యుత్తమ పరిశుభ్రత విధానాలను పశ్చిమ బెంగాల్లోని హల్దియా పోర్టుకు తొలి స్థానం నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం 2వ స్థానంలో నిలిచింది. హల్దియా పోర్ట్ ఫస్ట్ ప్లేస్ అండ్ విశాఖపట్నం సెకండ్ ప్లేస్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం అత్యధిక ఉరి శిక్షలు విధిస్తున్న దేశం ఏది? ఆప్షన్స్ ఆర్ ఇరాన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ సౌదీ అరేబియా, థర్డ్ ఆప్షన్ ఈజ్ చైనా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ భారత్. సో ఆప్షన్ 3 చైనా. ఈ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఉరి శిక్షలు అమలు చేస్తున్న దేశం చైనా. తర్వాత స్థానంలో 567 మంది సౌదీ అరేబియా, 154 మెంబర్స్ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. అంటే
చైనాలో 567 మందిని గుర్తిస్తున్నారు పర్ ఇయర్. చైనాలో గుర్తిస్తున్న వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచినందువల్ల శిక్షలపై స్పష్టత లేదు. భారత్లో 5G నెట్వర్క్ సేవలు ప్రారంభించేందుకు BSNL ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్, నోకియా, మైక్రోసాఫ్ట్, రెడ్ హట్. ఆప్షన్ ఈజ్ 2 నోకియా. భారత్ 5G నెట్వర్క్ సేవలు ప్రారంభించేందుకు BSNL ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే నోకియా. 2019లో 5G నెట్వర్క్ సేవలను వినియోగదారులకు అందించేందుకు నోకియా సంస్థతో BSNL, ఎయిర్టెల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్కోప్ అవార్డులు 2017 వ్యక్తిగత నాయకత్వ విభాగంలో పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆప్షన్స్ ఆర్ అనూప్ కుమార్ మిట్టల్, సెకండ్ ఆప్షన్ ఈజ్ AK జైన్, థర్డ్ ఆప్షన్ ఈజ్ KS పోప్లా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ పూజా కపూర్. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి స్కోప్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులో వ్యక్తిగత నాయకత్వ విభాగం 1లో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ CMD అనూప్ కుమార్ మిట్టల్ ఎంపికయ్యారు. UNHCR రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎమ్మా స్టోన్. ఆప్షన్స్ ఆర్ ఎమ్మా స్టోన్, ఎమ్మా వాట్సన్, ప్రియాంక చోప్రా, క్రిస్టియన్ డేవిస్. ఆన్సర్ ఈస్ 4 క్రిస్టియన్ డేవిస్. అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ నటి క్రిస్టియన్ డేవిస్ UNHCR రాయబారిగా నియమితులయ్యారు. ఈమె 3 సంవత్సరాల శరణార్థుల కోసం పనిచేస్తారు. UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్ విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే. ఆన్సర్ ఈజ్ 2 ICC 8 మంది క్రీడాకారులను ఛాంపియన్ ట్రోఫీ రాయబారుగా ఎంపిక చేసింది. ఇందులో భారత్ నుంచి హర్భజన్ సింగ్కు చోటు దక్కింది. అంతర్జాతీయ మానవ అంతరిక్ష వాహన నౌక దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తారు. ఆప్షన్స్ ఆర్ April 12, April 13, April 14 and April 15. Answer is first. So April 12. Answer is April 12. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి విజయవంతంగా మొదటి రాకెట్ను పంపినందుకు గుర్తుగా ఏటా ఆ రోజున అంతర్జాతీయ మానవ అంతరిక్ష వాహక నౌకా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మాతోశ్రీ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ ఆర్ సుమిత్రా మహాజన్, వీరప్ప మొయిలీ, వినీతా కులకర్ణి, రామ్ సుందర్ జైన్. ఆన్సర్ ఈస్ 1 సుమిత్రా మహాజన్. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాతోశ్రీ పేరుతో దేవి అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను రచించారు. చేతి వృత్తుల అభివృద్ధి కోసం ఆదరణ పేరుతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ఆన్సర్ ఈజ్ 2 ఆంధ్రప్రదేశ్. మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రారంభించింది. మధ్యతరగతి వర్గాల వారి అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అమ్మకు వందనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఇది? తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. 2017-18 విద్యా సంవత్సరంలో 5,000 పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక సందర్భాల్లో పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలకు తల్లులను ఆహ్వానించి వారిని గౌరవించడం ఈ పథకం ఉద్దేశం. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ ఆర్ డొనాల్డ్ ట్రంప్, ఫూఫ్ ప్రావిన్స్, నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా. ఆన్సర్ ఈజ్ 3 నరేంద్ర మోదీ. ఇన్స్టాగ్రామ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి 6.9 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.
రెండో స్థానంలో ఉన్న ట్రంప్కు 6.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పంజాబ్ అసోసియేషన్ నుంచి ఇటీవల జీవితకాల సాఫల్య పురస్కారం పొందిన వారెవరు? ఆప్షన్స్ ఆర్ అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రాజేష్ శర్మ, దిలీప్ కుమార్. ఆన్సర్ ఈజ్ దిలీప్ కుమార్. పంజాబ్ అసోసియేషన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్కు లివింగ్ లెజెండ్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. కృషి కర్మాన్ పురస్కారం 2015-16కు ఎంపికైన రాష్ట్రం ఇది. ఆప్షన్స్ ఆర్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్. ఆన్సర్ ఈజ్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించినందుకు గాను హిమాచల్ ప్రదేశ్ ఈ పురస్కారానికి ఎంపికైంది. యుఎన్డిపి నూతన అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఆర్ అఖిలేష్ దాస్ గుప్తా, అకిమ్ స్టీనర్, స్టీవెన్ స్మిత్, లిసా బాటే. ఆప్షన్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2 అకిమ్ స్టీనర్. 2006-2016 వరకు యుఎన్ఈపిలో పనిచేశారు. ఇటీవల ఈ రాష్ట్రంలో తారే జమీనే పర్ అనే పథకాన్ని ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తెలంగాణ. ఆన్సర్ 3 జార్ఖండ్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సంతోషకర జీవితాలు అందించేందుకు జార్ఖండ్ పోలీసులు తారే జమీనే పర్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు సంపాదించిన భారతీయ నటి ఎవరు? అనుష్క శర్మ, సమంత, దీపికా పదుకొనే, ఆలియా భట్. ఆన్సర్ ఈజ్ 4 ఆలియా భట్. ఆసియాలో అత్యంత ధనవంతురాలైన అతి పిన్న వయస్కురాలుగా ఆలియా భట్ పేరు సంపాదించారు. దేశంలో తొలి నదీ మార్గ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణం మంజూరు చేసింది? ఆన్సర్ ఈజ్ $375 million, $500 million, $630 million, $780 million. ఆన్సర్ ఈజ్ భారతదేశంలో ఆన్సర్ ఈజ్ 1 $375 million. దేశంలో తొలి నదీ మార్గ ప్రాజెక్టు కోసం $375 million ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. దేశంలో తొలి జల రవాణా మార్గం వారణాసి హల్దియా అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి భారత్ $375 million రుణం పొందింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share with your friends, and please subscribe our channel.